కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కేరళ వాటర్లోనే ఏదో ఒక మ్యాజిక్ ఉందా, లేదా తెలుగు ఫిల్మ్ మేకర్ల ఇంట్రెస్టా? మాట్లాడితే మలయాళ భామల వైపు తొంగి చూస్తూ ఉంటారు. హీరోలకు జోడీగా ఉంటే ముంబై భామలు, లేదంటే బాలీవుడ్ కుట్టీలు అన్నట్టుగా మారిపోతోంది పరిస్థితి. ఇక ఆ మాత్రం ప్రశ్నలు తలెత్తవా మరి? ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మాలీవుడ్ సోయగాలు టాలీవుడ్ తలుపు తడుతున్నాయి. వాళ్ళెవరో హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ లో కేరళ కుటీలకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. ఇప్పటికే ఎంతో మంది మలయాళీ ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో తమ లక్ పరీక్షించుకుంటూనే ఉన్నారు. వీరికుండే డిమాండ్ వల్ల ఇక్కడ ఫిల్మ్ మేకర్లు కూడా మాలీవుడ్ లో కాస్త క్లిక్ కాగానే ఇక్కడకు పట్టుకొచ్చేస్తూ ఉంటారు. వీరికుండే డిమాండ్ వల్ల ఇక్కడ ఫిల్మ్ మేకర్లు కూడా మాలీవుడ్ లో కాస్త క్లిక్ కాగానే ఇక్కడకు పట్టుకొచ్చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ లానే ఈ ఏడాది కూడా కొంతమంది బ్యూటీస్ ఎంటర్టైన్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. వారిలో ఫస్ట్ చెప్పాల్సింది మాలవిక మనోజ్. తమిళ్ జో డబ్బింగ్ మూవీతో పరిచయమైన ఈ చిన్నది త్వరలో సుహాస్ సరసన ఓ భామ అయ్యో రామతో టాలీవుడ్ ప్రేక్షకులకు హాయ్ చెప్పబోతుంది. భాషతో సంబంధం లేకుండా, భావం తెలియకపోయినా ఈ మధ్య కాలంలో యూత్ బాగా హమ్ చేసిన సాంగ్ దర్శన. ప్రవీణ్ మోహన్ లాల్ హృదయంలో రియల్ నేమ్ రోల్ చేసిన దర్శన రాజేంద్రన్ త్వరలో పరదాతో తెలుగు హృదయాలను కొల్లగొట్టేందుకు ప్రిపేర్ అవుతుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ కాగా, దర్శన, సంగీత కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. గతంలోనే 3 ముక్కల్లో చెప్పాలంటే బైలింగ్వల్ మూవీతో ఇంట్రడ్యూస్ అయిన ఈ టాలెంటెడ్ హీరోయిన్ తెలుగు స్ట్రైట్ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతుంది. మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చేస్తున్న మరో యాక్ట్రెస్ స్వశికా విజయ్. నితిన్ తమ్ముడు మూవీతో టాలీవుడ్ లోకి స్టెప్ ఇన్ అవుతుంది. ఇందులో 4 భామలు సందడి చేస్తూ ఉండగా అందులో ఒకరు స్వశిక. లయ, వర్షబొల్లమ్మ, సప్తమి గౌడలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. తమ్ముడిలో గుత్తి అనే పవర్ ప్యాక్ రోల్ చేస్తుంది స్వశిక. మలయాళ ఇండస్ట్రీ టాలీవుడ్ కు ఎంతో రుణపడి ఉంది. ఎందుకంటారా? అక్కడ భామలకు ఇక్కడ రెడ్ కార్పెట్ వేయడంతో పాటు ఐడెంటిటీని, లైఫ్ ని ఇస్తుంటే రుణపడిపోదాం మరి. తెలుగు పరిశ్రమపై దండయాత్ర చేయబోతున్న మరికొంతమంది బ్యూటీలెవరో చూద్దాం పదండి. డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి స్కోర్ వేయించుకున్న మాలీవుడ్ భామలు మమితా బైషు, అనీశ్వరన్ రాజన్లు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేందుకు సమయం ఆసన్నమైంది. ఈ ఇద్దరు బైలింగ్వల్ మూవీతోనే టీ బెల్ట్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ తో ప్రేమలు బ్యూటీ మమిత, ఒకప్పటి కల్ట్ క్లాసిక్ 7G బృందావన్ కాలనీ సీక్వెల్ తో అనీశ్వర రాజన్ తమ లక్ పరీక్షించుకోబోతున్నారు. డ్యూడ్ ఈ ఏడాది అక్టోబర్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. సుహాసే కాదు, డార్లింగ్ ప్రభాస్, గోపీచంద్ కూడా మలయాళ సోయగాలపై ఫోకస్ చేస్తున్నారు. ప్రభాస్, మారుతి కాంబోలో ప్రిపేర్ అవుతున్న రాజసాబ్ లో కేరళ కుట్టి మాలవిక మోహన్ నటిస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే బొమ్మ థియేటర్లో సందడి చేసేసేది. కానీ షూటింగ్ డిలే, ఇతర కారణాలతో రాజసాబ్ వాయిదా పడుతుంది. ఎప్పుడు వస్తుందో టీం కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో తంగలాన్ బ్యూటీ రాక ఆలస్యం అవుతుంది. ఇక వీరి జాబితాలోకి కాస్త లేటుగా సైలెంట్ గా ఎంటర్ అయింది మీనాక్షి దినేష్. గోపీచంద్, BVSN ప్రసాద్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో యాక్ట్ చేస్తుంది ఈ కేరళ కుట్టి. రీసెంట్లీ మూవీ లాంచింగ్ ఈవెంట్ లో సందడి చేస్తుంది అమ్మడు. అయితే ఈ ఏడాది మాలవిక మోహనన్, మీనాక్షి దినేష్లు వస్తారా రారా అన్నది డౌటే. ఎందుకంటే చేస్తున్న ప్రాజెక్టులు అలాంటివి. మరి రాజాసాబ్ ఈ ఏడాది వస్తే సరే గానీ, రాకపోతే నెక్స్ట్ ఇయరే మాలవిక మోహనన్ పరిచయం అయ్యేది. మరి ఇంతమందిలో ఏ మాలీవుడ్ భామకు టాలీవుడ్ ఆడియన్స్ పట్టం కడతారు, స్టార్డమ్ అందిస్తారో అనేది చూడాలి.